హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు మనం వంటి మామిడిలోని రాజుగారి వంటిల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు ఇండియన్ కిచెన్లో ఏం స్పెషల్ చూపిస్తున్నాం ఏంటి అన్నది నేను లోపలికి వెళ్ళాక చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం రండి. హలో రామరాజ్ గారు, నమస్తే అండి. సో ముందుగా మాకు అసలు ఏం చూపిస్తారు? మీకు బ్లాక్ రైస్ దోశ, రెడ్ రైస్ దోశ, బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ ఇప్పుడు చూపెడతారు. ఓకే, ఆర్గానిక్ అండి. అన్ని ఆర్గానిక్ దోశలు అండి. ఓకే, సరే ఒకసారి మేకింగ్ ప్రాసెస్ అదంతా చూద్దామా ఒకసారి? 100%. ఓకే, బ్లాక్ ఆర్గానిక్ రైస్ దోశ వేస్తారండి. అంటే ఇప్పుడు పప్పు అని బియ్యము సపరేట్ గా నానబెట్టుకోవాలా అండి? రెండు కలిపి నానబెట్టేస్తారా? రైస్ బయట నుంచి నేను చెప్పేస్తాను. ఓకే, ఆర్గానిక్ రైస్ తోని చేస్తారండి దోశ. ఓకే, చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అండి. అవును, ఇప్పుడు అందరూ కూడా డైట్ అన్నది ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అంటే వెయిట్ తగ్గడం కోసము, అలాగే హెల్దీగా ఉండటం కోసం కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీరు దాన్నే స్టార్ట్ చేశారనమాట దోశల్లో కూడా. ఓకే, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హార్ట్ కి కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అదే విధంగా స్కిన్ కి, హెయిర్ కూడా చాలా బెటర్ అని చెప్పేసి. ఓకే, సేమ్ రెడ్ బిర్యానీకి కూడా అంతే ఉంది కదా. ఓకే, రెడ్ రైస్ కూడా సేమ్. అంటే ఇప్పుడు మీరు జనరల్ గా ఇది స్టార్ట్ చేసింది చాలా తక్కువ కాలమే అయింది కదండి. అంటే ఒక 4 months అయిందా? కానీ 4 months లోనే చాలా మంచిగా క్లిక్ అయింది. మేబీ ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టవాలి. అవునవును, చూసాను. ఎలా వెళ్తున్నాయండి మరి రెడ్ రైస్ దోశ అలాగే బ్లాక్ రైస్ దోశ ఇవన్నీ సేల్ ఎలా అవుతుంది? బాగా అవుతుందా? ఇడ్లీ దోశలు అన్ని రెగ్యులర్ కదండి. మసాలా దోశ అని, ఇడ్లీ వడ అని రెగ్యులర్ అండి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇది ఆర్గానిక్ అండి. ఓకే, ఇది రెగ్యులర్ గా అయితే చాలా మూవ్మెంట్ ఉందండి, బాగా వెళ్తుంది. సో చూసారు కదా, బ్లాక్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడ్ దోశ కూడా వేస్తున్నారు అనమాట. నేను అన్ని కూడా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను. ఇది ఇప్పుడు రెడ్ రైస్ దోశ అండి. ఓకే, బీట్రూట్ దోశ. ఓకే, అంటే జనరల్ గా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు బీట్రూట్, క్యారెట్ లాంటిది. వాళ్ళకి మామూలుగా మనకి అంటే హెల్దీ ఫుడ్ పెట్టాలి కాబట్టి అలా ఎలాగో పెట్టలే కాబట్టి ఇలా అన్న పెట్టచ్చు. కలర్ఫుల్ గా ఉంది కాబట్టి తినేస్తారు వాళ్ళు. క్యారెట్ దోశ అండి. ఓకే, పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఇది వాళ్ళకి మామూలు క్యారెట్ బీట్రూట్ పెడితే తిన్నారు కదా. అవునవును. అంటే అసలు ఎందుకు అనిపించిందండి ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా డిఫరెంట్ గా పెట్టాలి అని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? అన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు అంతా డైట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదండి ఇందులో. అవును, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఇదంతా ఆర్గానిక్ అండి. మొత్తం రైస్ కూడా ఆర్గానిక్ తో తీసుకొచ్చి చేపిస్తాను. ఓకే, ఆర్గానిక్ రైస్ తెప్పిస్తాను. ఇంకా మినపప్పుతో కలిపి నానబెట్టేసుకుంటామా లేదంటే సపరేట్ గా నానబెడతామా? రాదండి, ఇది నైట్ నానబెడతారండి. మార్నింగ్ మామూలుగా రుబ్బింగ్ వేసేసండి ప్రాసెస్ చేసి చేస్తారండి. ఓకే, అంటే ఎలా వేస్తారు? ఇప్పుడు జనరల్ అయితే 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం అలా వేస్తారు కదా. మరి ఇది ఎలా వేస్తారు? రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ క్వాంటిటీ ఎలా ఉంటుంది? 1 కప్పు ఈ మినపప్పు కానీ 2 కప్పులేమో రైస్ వేస్తారు. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే రైస్ అన్నది మారుతుంది. అవునండి, రైస్ మారుతుంది. ఇది బీట్రూట్ అండి, అది రెడ్ రైస్. ఇది వచ్చి క్యారెట్ దోశ. సో 4 రకాల దోశలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే అండి ఇప్పుడు పిల్లలు అసలు ఫుడ్ సరిగ్గా తినట్లేదు. వాళ్ళకి కొత్తగా చూపించాలి టేస్ట్ అన్నది, లేదు అంటే తినట్లేదు. కాబట్టి ఇలా రోజుకి ఒక రకం ఫుడ్ తో చేయించాలి. అవును, వాళ్ళకి టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలి అంతే. బ్లాక్ రైస్ దోశ అండి, ఇది వచ్చి రెడ్ రైస్ దోశ అండి, ఇది వచ్చి క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ. 4 కూడా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. ఇదేమో కొంచెం రాగి పిండి దోశ లాగా కూడా అనిపిస్తుంది అనమాట చూడటానికి. ఇప్పుడు జనరల్ గా అది కూడా తింటున్నాం కాబట్టి. సో బ్లాక్ వస్తుంది. రాగి అంటే కొంచెం లైట్ కలర్ ఉంటుందండి. అవునవును, ఇది లోపల చూసారా, లోపల బ్లాక్ వచ్చింది కదా. అవును, ఇంకా ఏం చూపిస్తారు మాకు ఈ దోశలతో పాటు?
ఇంకా చీజ్ దోశ, పన్నీర్ దోశ, బటర్ మసాలా దోశ, ఓకే రాగి దోశ. ఓకే, చాలా రకాల దోశలు ఉన్నాయి అసలు. ఇది అని ఎల్లుల్లిపాయ కారం దోశ కూడా ఉందన్నమాట. ఓకే, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి దోశలో. మా దగ్గర 100 వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి, కానీ అన్ని నేను ఒక్కదాన్ని తినలేను కాబట్టి ఫస్ట్ అయితే ఈ 4 టేస్ట్ చేస్తాను నేను. సో వీటితో పాటు ఇంకా నాకు పూరి కూడా చూపిస్తా అన్నారు కదా డిఫరెంట్ గా. బీట్రూట్ చూపిస్తానండి, క్యారెట్ పూరి చూపిస్తా, పాలక్ పూరి చూపిస్తా. పాలక్ పూరి, ఓకే. ఇవి ఒక 4 అవి ఒక 3 ఉన్నాయి కాబట్టి సో ప్రస్తుతానికి దోశలు ఇవి 4 చాలండి. యా చూస్తాను. ఓకే, పూరి కూడా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తున్నారు అనమాట. ఆ పూరి కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు పూరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? బీట్రూట్ పూరి కాబట్టి బీట్రూట్ వేసుకుంటాం. అంటే ఎంత పిండికి ఎంత బీట్రూట్ వేయాలి అన్నది ఎలా అండి మరి క్వాంటిటీ? అంటే 1 కిలో పిండికి ఒక 250 గ్రామ్స్ బీట్రూట్. ఓకే, అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే వెగట్ రావడం అలా ఏమి ఉండదు కదా? ఎక్కువ అయితే ఒగరు అయిపోతుంది, అందుకని క్వాంటిటీ తగ్గట్టే వేసుకోవాలి. సో ఓకే, కనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టపడతారు. పిండి మేకింగ్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇట్లానే. సో ఓకే, పిండి అయితే కలిపేశారు. కొంచెం లూజ్ గానే ఉంది కదా, వస్తుందా? లూజ్ గానే ఉండాలి. ఎంత లూజ్ గా? దీనికి లూజ్ గానే ఉండాలి, లూజ్ ఉంటేనే వస్తుంది. ఓకే ఓకే, అంటే మామూలుగా పూరికి మనం అంత లూజ్ కలపం కదా. అయితే ఏమైతే అంటే పగిలిపోతుంది పూరి, కడక్ వస్తుంది. ఓకే ఓకే, స్మూత్నెస్ రాదు పూరి. ఓకే, ఇప్పుడు బీట్రూట్ పిండి అయితే కలిపేసుకున్నాం పూరికి రెడీగా. నెక్స్ట్ క్యారెట్ పూరి అన్నమాట. ఓకే, ఇదైనా అంతే కదా, క్వాంటిటీ తగ్గట్లే వేసుకోవాలి. మీ ప్రాపర్ ఎక్కడండి? మా ప్రాపర్ కర్ణాటక. ఓకే, ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 16 years అయితే. సో క్యారెట్ పిండి నేను కలుపుతూ ఉంటాను, ఈలోపు మీరు పాలక్ది కలిపేస్తే బెటర్ కదా, అంటే టైం సేవ్ అవుతుంది కాబట్టి. ఓకే, పాలకూర కాడలు కూడా వేస్తున్నారా? ఓన్లీ ఆకులు వరకేనా అండి? ఆకులు వరకు వేసేసి బాయిల్ చేసి వేయాలి. మరి క్యారెట్ బీట్రూట్ అన్ని బాయిల్ చేస్తామా? వాటర్ లో బాయిల్ చేసేసుకొని మిక్సీ పడుతున్నారా? ఓకే ఓకే, అంటే పచ్చి వేయకూడదా? పచ్చి చేస్తే ఏమైందంటే పచ్చి స్మెల్ వస్తుంది. ఓకే, కొంచెం బాయిల్ చేసేసుకొని వేస్తున్నారు అనమాట. ఓకే, అంటే మరి ఇది కొంచెం నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ క్వాంటిటీనే ఉందండి పిండి. ఇది అంత మెత్తగా అవసరం లేదా? అది కొంచెం లూజ్ ఉంది కదా. మామూలు అది కలిపెడితే మెత్తగా అయిపోతుంది. ఓకే, పాలకూర అయినా అంతేనా? ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలి? పాలకూర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఆకుకూర మంచిది కాబట్టి. ఓకే, అదేం చేదు రాదు. ఈ 2 మటుకే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది అంటున్నారు కదా. ఓకే, అంటే ఇప్పుడు దోశ పూరీలోనే ఇలా వెరైటీ టిఫిన్స్ ఉన్నాయా? ఇంకా వేరే టిఫిన్స్ కూడా ఉన్నాయా? కాంబో ఉన్నాయి. ఓకే, సో నా పిండి అయితే కలపటం అయిపోయిందండి. అంటే మీరు ఆల్రెడీ కొంచెం కలిపించారు కదా, తొందరగా అయిపోయింది. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి పూరీల్లో ఈ 3 కాకుండా? 3 నార్మల్ పూరి ఒకటి. నార్మల్ పూరి ఒకటి, అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి అది నార్మల్. దోశల్లో మటుకి ఒక 100 వరకు వెరైటీస్ ఉన్నాయి, పూరీలో మటుకి 4 ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు నాన్ వెజ్ వెజ్ 2 దొరుకుతున్నాయి కదండి ఇక్కడ ఈ హోటల్లో వచ్చేసి. మరి అంటే కొంతమంది పర్టికులర్గా వెజ్జే తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు కదా. సో మరి అలాంటి వాళ్ళకి ఎలా? ఇక్కడ వరకు వెజ్ సెక్షన్, నాన్ వెజ్ అంతా సపరేట్ అనమాట. ఓకే, సో అదొక క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఎంత కాదన్నా బై మిస్టేక్ స్పూన్ అటు ఇటు పెట్టడం అయ్యిందంటే నాన్ వెజ్ కలుస్తుంది కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అందరిలో నాన్ వెజ్కి ఉన్నారు. సో కిచెన్ సెక్షన్ కూడా సపరేట్గా ఉంది, సో ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే అండి, చాలా పెద్దగా ఉంది పూరీ కర్ర. అదే, సో పూరీ అయితే చేసేస్తారు. పాలకూర కలర్లోనే అర్థమైపోతుంది పాలక్ ఏది, బీట్రూట్ ఏది, పాలక్ ఏది.
కలర్స్ వల్ల ఏంటంటే టెంప్టింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్తోనే మనకు కలర్ అనేది వచ్చేస్తుంది. మనకి దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఫుడ్ కలర్స్ ఏం వాడకుండా చక్కగా దొరికే కూరగాయలతోనే మంచి కలర్ఫుల్గా చేసి పెట్టచ్చు అనమాట. ఫుడ్ కలర్ ఏం వాడడం అసలు. ఓకే, సో పూరి అయితే రుద్దేసుకున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉందా అండి? ఓకే, మనం కూడా ఒక పాలక్ పూరి చేద్దాము. ఇదంతా చాలా బరువు ఉందండి. ఇంట్లో చేసుకుంటాంలే కానీ ఇంట్లో చేసుకునే కరెక్ట్ ఇక్కడ కరెక్ట్ చాలా బరువు ఉంది. యామ్ని చేసిన పూరి ఇవాళ ఎవరు తింటారో చూద్దాం. రైట్, పూరి అయితే రెడీ అయిపోయింది. సో బీట్రూట్ వేసేసండి. మేమైతేనేమో చాలా జాగ్రత్తగా నిదానంగా వదులుతాం, మీరేమో ఏంటో ఆడుకున్నట్లు విసురుతున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్యారెట్. క్యారెట్ పూరి కొంచెం నార్మల్ పూరి కలరే ఉంది. ఓకే, అంత డిఫరెన్స్గా ఏం లేదు. ఓకే, చిన్నపిల్లలు జనరల్గా పూరీనే ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారనమాట. మనం ఆయిల్ ఫుడ్ పెట్టద్దు అనుకుంటే వాళ్ళు ఆయిల్ ఫుడ్డే ఇంట్రెస్ట్గా తింటారు. దాంట్లో ఇలాంటి ఫుడ్ అయితే కొంచెం బెటర్ ఫీల్ అవ్వచ్చు. ఓకే, బీట్రూట్ పాలక్ అయితే బాగా డిఫరెన్స్ ఉందండి. క్యారెట్ మటుకి కొంచెం రెగ్యులర్ పూరీ కలర్లా అనిపించింది నాకు. సో చూసారు కదా, క్యారెట్ బీట్రూట్ అలాగే పాలక్ పూరి అయితే రెడీ అయిపోయింది. మీకు ఇందాక నేను దోశలు చూపించాను, ఇప్పుడు పూరి చూపించాను కదా, వీటి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది. సో దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నాన్ వెజ్ సెక్షన్ డిఫరెంట్ అని మీకు ఇందాక ఆయన చెప్పారు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం వెజ్ సెక్షన్లో ఉన్నాం. ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్కి అయితే వెళ్దాం రండి. నాన్ వెజ్లో ఏం చూపిస్తారు? చికెన్ కీమా దోశ, మటన్ కీమా దోశ. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నారు? రెండు ఒకటేసారి వేసారు. ఓకే, ఇది నార్మల్ దోశ పిండే కదండి, రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే. మటన్ కీమా. ఓకే, ముందే కర్రీ వండేసి పెట్టేసుకున్నారా? ఫ్రై చేసుకుంటాం మనం. ఫ్రై చేశారు, మసాలా లాగా ఉంటుంది గ్రేవీ. ఓకే ఓకే, ఏమేమి వేసారు మరి కర్రీలో? మామూలుగా మటన్ కీమా వాడతాం, అదే వాడతాం మనకు. రెగ్యులర్ కర్రీ మటన్ కీమా కర్రీ ఎలా చేస్తామో అలానే చేసేస్తున్నాము. కొంచెం పచ్చిమిరపకాయలు వస్తుంది ఇంట్లో అంతే. అంటే ఈ కర్రీ ప్రాసెస్ చేసే వాళ్ళంతా వేరే ఉంటారు కదా? అవును, వేరే ఉంటారు. 12 తర్వాతనే నాన్ వెజ్ దోశ ఏమున్నా 12 తర్వాత ఓపెన్ అవుతుంది. 12 తర్వాత. 12 తర్వాత. ఓకే, 12కి ముందు అయితే అంతా వెజ్. వెజ్ మేడం. ఎందుకంటే మన వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ముందే ఉంటాం కదా మన అందరం కూడా డౌట్లు రావడానికి. ఎందుకంటే వెజ్ సపరేట్ అన్నారు, నాన్ వెజ్ సపరేట్ అన్నారు. వెజ్ చూపించినట్లనే నాన్ వెజ్ కూడా చూపిస్తున్నారు ఏంటి అని అనుకుంటారు. పెంక కూడా అర్థమవుతుంది, వెజ్ పెంక పెద్దగా ఉంటుంది. కిచెన్ సెక్షన్ మారిందని అయితే అర్థమవుతుంది. అంటే మనకి ఇందాక చెఫ్ కూడా మారుతారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మాకు చూపించడం కోసం అయితే ఈయన వచ్చారనమాట. జనరల్గా అయితే డిఫరెంట్ ఉంటారు అనమాట. నాన్ వెజ్కి వేరే వాళ్ళు, వెజ్కి వేరే వాళ్ళు ఉన్నారు. సో మనకి చూపించడం కోసం సునీల్ గారు ఇవాళ త్యాగం చేశారు, నాన్ వెజ్లోకి వచ్చారు. ఆల్రెడీ కర్రీ వండిందే కాబట్టి అంత పచ్చిగా ఏమి ఉండదు కాబట్టి కొంచెం నార్మల్గా ఉంటే సరిపోతుంది. చికెన్ వండుకునే ఉంటుంది, మటన్ కూడా వండేస్తారు. ఆర్డర్ వచ్చిందంటే వండుకొని వేస్తారు అంతే. ఒక 5 minutes టైం పడుతుంది దానికి. అప్పటికప్పుడే వండుతారు కీమా కర్రీస్. అదే కట్ చేసి పెట్టుకుంటారు కీమాలా చిన్న చిన్నగా. అంటే స్కిన్లెస్ యూస్ చేస్తారండి? ఓకే.
ఎంత టైం పడుతుందని జనరల్గా కీమా వండడానికి? ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత కీమా రెడీగా ఉంటుంది కాబట్టి చేసేస్తారు. చేసేస్తాం. 5 minutes టైం పడుతుంది. 5 to 10 minutes లోపల రెడీ అయిపోతుంది. ఓకే, మటన్ కీమా రెడీ. ఇప్పుడు చికెన్ కీమా కూడా రెడీ అయిపోయింది అనమాట. నాన్ వెజ్ లవర్స్కి నాన్ వెజ్ పక్కా ఉండాలి. అది టిఫినా లంచా అన్నది అనవసరం. ఓకే, సో నాన్ వెజ్ చెప్పడానికి 12 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు 12 తర్వాత. సో చికెన్ కీమా అండ్ మటన్ కీమా దోశ అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు పూరి కూడా రెడీగా ఉంది కదా, అన్నీ కలిపి టేస్ట్ చేసేద్దాం. రెడీ. ఫుడ్ అంతా అయితే రెడీ అయిపోయింది. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేద్దాం. ముందైతే బ్లాక్ రైస్ దోశ అయితే తిందాము. దీనివల్ల మీ అందరికీ తెలుసు కదా, బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారనమాట. యోగా, జాగింగ్, జిమ్కి వెళ్ళటం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఆలోచించారనమాట. అందరికీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అన్నది పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా టిఫిన్స్ అలాగే ఫుడ్ అన్నది ఉంటే కనుక రెస్టారెంట్ అన్నది కొంచెం క్లిక్ అవుతుంది త్వరగా అని చెప్పేసి ఇంటెన్షన్లో ఉన్నారు కాబట్టి ఇలా ఆలోచించారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి హెయిర్, స్కిన్ అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మన వెయిట్ తగ్గుతాము, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా మీకు తెలుసు కదా. సో నేను కొన్ని చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా టైం సరిపోదు కాబట్టి నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నా. బాగుందండి, డిఫరెంట్గా ఉంది టేస్ట్. పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి బోర్ ఫీల్ అవుతున్నారు రెగ్యులర్గా అవే టిఫిన్సా అని చెప్పేసి. సో అలాంటప్పుడు పిల్లలు ఫీల్ అవడంలో తప్పులేదు కదా, అందుకని వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. ఓకే, దోశ టేస్ట్ చూసాం. పూరి అయితే ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్గా ఉంటుంది చాలామందికి కూడా. సో ఇప్పుడు ఆ పూరి అయితే మనం టేస్ట్ చేద్దాము. ముందైతే బీట్రూట్ పూరి తింటున్నా నేను. చాలా బాగుందండి. ఆయిల్ పీల్చలేదు అసలు పూరికి. జనరల్గా పూరి అంటే ఆయిల్ పీలుస్తుంది కదా, నేనైతే బయట పూరి అసలు ఎక్కువగా తిన్నాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. బట్ ఇక్కడ పూరి చాలా బాగుంది, ఆయిలే పీల్చలేదు. ఒకసారి ఏమి పెట్టుకోకుండా ప్లెయిన్ కూడా టేస్ట్ చూద్దాం, ఎందుకంటే బీట్రూట్ వేసారు కాబట్టి దాని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక కర్రీతో తిన్నా, ఇప్పుడు కర్రీ లేకుండా తింటున్నా. కర్రీ లేకుండా కూడా చాలా బాగుంది. బీట్రూట్ పూరి అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు పాలక్ పూరి ట్రై చేద్దాం. నేను ఎందుకు కర్రీతో వితౌట్ కర్రీతో తింటున్నాను అంటే ఆల్రెడీ మనం ఇందులో కొంచెం బీట్రూట్ అలాగే పాలక్కి వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియడం కోసమని కర్రీతో తింటున్నాను, కర్రీ లేకుండా కూడా తింటున్నాను. ఫస్ట్ కర్రీతో టేస్ట్ చేద్దాం. పాలక్ పూరి బాగుంది. ఆకుకూరలు చాలామంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి కూడా ఇలా పెట్టేయచ్చు చక్కగా. ఇప్పుడు వితౌట్ కర్రీ తింటున్నాం. చాలా బాగుంది. అంటే మీరు ఏమన్నా ఫీల్ అవుతారేమో, బట్ నాకేమనిపిస్తుంది అంటే కర్రీతో కన్నా కూడా నాకు ప్లెయిన్గా చాలా బాగా నచ్చింది. అంటే అలా తినేయొచ్చు అనిపిస్తుంది అన్నమాట. అలా అని కర్రీతో బాగాలేదని కాదు, కర్రీతో బాగుంది, బట్ కర్రీతో కన్నా కూడా నాకు ప్లెయిన్గా ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు క్యారెట్ పూరి. వెజ్లో అన్నీ బాగున్నాయి. బీట్రూట్ అండ్ పాలక్తో పోలిస్తే క్యారెట్ కొంచెం ఆయిల్ పీల్చినట్టు నాకు అనిపిస్తుంది. ఆ రెండైతే అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు.
కర్రీ ఈ మూడు కూడా కర్రీతో బాగున్నాయి, అలాగే వితౌట్ కర్రీతో కూడా చాలా బాగున్నాయి. సో ఇవి వెజ్ చూసేసాం కదా, ఇప్పుడు నాన్ వెజ్కి వెళ్దాం. చాలామందికి ఇష్టమైనటువంటి నాన్ వెజ్. ఎందుకు అంటున్నానంటే కొంతమంది బయటకు వచ్చి వెజ్ తినాలంటే ఫీల్ అవుతారు, అబ్బా వెజ్ తినాలా, బయటికి వెళ్ళి కూడా వెజ్ ఏంటి అని ఫీల్ అవుతారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నాన్ వెజ్ అనమాట. ఫస్ట్ ఇదేం దోశ చూద్దాం. ఓకే, ఇది చికెన్ దోశ. సో స్ప్రెడ్ చేశారు కాబట్టి ఎక్కడ తుంపినా కూడా మనకు చికెన్ కర్రీ అయితే మస్ట్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. నైస్, బాగుంది. ఇప్పుడు మటన్. అంటే కీమా కాబట్టి మనకి ఏమంత డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు. అంటే నాన్ వెజ్ అన్న ఫీలింగ్ లేదు. మసాలా కర్రీస్ పెట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే మంచి సాఫ్ట్గానే ఉంది. సో ఇది మటన్ అనమాట. చికెన్ అండ్ అలాగే మటన్ దోశ కూడా చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంట్రెస్ట్గా తింటాం అనమాట. నాకైతే అన్నిట్లోకి పూరి చాలా బాగా నచ్చింది, తర్వాత దోశలు కూడా బాగా అనిపించినాయి. నాన్ వెజ్ ఎందుకంటే నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి నాకు నాన్ వెజ్ అంత తొందరగా ఎక్కదు, బట్ ఇవి కూడా బాగున్నాయి. ఎందుకంటే తినని నాకే నచ్చినాయి అంటే ఇక తినే వాళ్ళకి ఏ రేంజ్లో నచ్చిద్దో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ టిఫిన్స్ అయితే చూపించాను కదా. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.